మే 12, 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. సమాచార హక్కు కమిషనర్లుగా నలుగురు. తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మే 13న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రభుత్వం పివి శ్రీనివాసరావు, మోసినా పర్వీన్, బోరెడ్డి అయోధ్యారెడ్డి, దేశాల భూపాల్లను రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియమించింది. వీరు 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. పివి శ్రీనివాసరావు. ఖమ్మం జిల్లాకు చెందిన పివి శ్రీనివాసరావు విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ముఖ్యంగా క్యాపిటేషన్ ఫీజుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో రాష్ట్ర స్థాయిలో కీలకంగా వ్యవహరించారు. పలు టీవీ ఛానళ్లలో దీర్ఘకాలం పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి మీడియా అడ్వైజరీ కమిటీ మెంబర్గా కొనసాగారు. తెలంగాణ జర్నలిస్టు సంఘాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. మోసినా పర్వీన్. హైదరాబాద్కు చెందిన మోసినా పర్వీన్ 23 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ, ఎంబీఏ, ఎంఏ ఉర్దూ పూర్తి చేశారు. 7 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యురాలిగా పనిచేశారు. మహిళల హింసకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కమిటీలో గతంలో సభ్యురాలిగా సేవలందించారు. వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడంతో పాటు పలు కమిటీల్లో క్రియాశీల సభ్యురాలిగా పనిచేశారు. బోరెడ్డి అయోధ్యారెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన అయోధ్యారెడ్డి కేవీ రంగారెడ్డి లా కాలేజీలో ఎల్ఎల్బీ, తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజం పూర్తి చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రధాన ప్రజా సంబంధాల అధికారి సిపిఆర్ఓగా పనిచేస్తున్నారు. వివిధ పత్రికల్లో 20 ఏళ్లకు పైగా పాత్రికేయుడిగా కొనసాగారు. ఆయన భార్య నాగజ్యోతి 2014 నుంచి 19 మధ్య కాలంలో తుర్కుపల్లి జెడ్పీటీసీ సభ్యురాలిగా కొనసాగారు. అయోధ్యారెడ్డి 2017 నుంచి 18 మధ్య పీసీసీ అధికార ప్రతినిధిగా, 2018 నుంచి 23 మధ్య మీడియా కోఆర్డినేటర్గా, తెలంగాణలో భారత్ జోడో యాత్రకు మీడియా కన్వీనర్గా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ వార్ రూమ్ కన్వీనర్గా వ్యవహరించారు. పీఎం మోదీ గారు ఒక పరీక్ష మిమ్మల్ని ఎప్పటికీ నిర్వచించలేదు. విద్యార్థులకు ప్రధాని మోదీ సూచన. సిబిఎస్ఈ 10, 12 తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఇది విద్యార్థుల దృఢ సంకల్పం, క్రమశిక్షణ, కఠోర శ్రమకు దక్కిన ఫలితమన్నారు. ఈ పరీక్షలో విజయానికి దోహదం చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతరుల పాత్రను గుర్తుంచుకునే రోజు కూడా ఇదేనని పేర్కొన్నారు. సిబిఎస్ఈ పరీక్షల ఫలితాలు విడుదలైన అనంతరం ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. మున్ముందు వచ్చే అన్ని అవకాశాల్లో పరీక్షా వారియర్లు గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా. ఇప్పుడు సాధించిన స్కోర్ల పట్ల కొంచెం నిరుత్సాహంగా ఉన్నవారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఒక పరీక్ష మిమ్మల్ని ఎప్పటికీ నిర్వచించలేదు. మీ ప్రయాణం ఇంకా చాలా పెద్దది. మీ బలాలు మార్కుల పట్టికను మించిపోతాయి. ఎన్నో గొప్ప విషయాలు ఎదురు చూస్తున్నందున మీరు విశ్వాసంతో ముందుకు సాగండి. కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఉత్సుకతతో ఉండండి అని సూచించారు. మాల్దీవులకు భారత్ తోడ్పాటు. 424 కోట్ల సహాయం అందజేత. మాల్దీవుల ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసే లక్ష్యంతో ఆ దేశానికి భారత్ $50 మిలియన్ 424 కోట్ల రూపాయల సహాయం అందించింది. ఇది తమ ఆర్థిక ప్రగతికి దోహదపడుతుందని మాల్దీవుల ప్రభుత్వం పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ద్వారా ఖజానా బిల్లుల నుంచి వడ్డీ రహిత సాయాన్ని 2019 నుంచి మాల్దీవులకు భారత్ ఇస్తూ వస్తోంది. ఈ విధానాన్ని మరో ఏడాది పొడిగించింది. టెస్టులకు విరాట్ కోహ్లీ వీడ్కోలు. భారత 269వ టెస్టు ఆటగాడిగా 2011లో అరంగేట్రం. అత్యంత విజయవంతమైన భారత టెస్టు కెప్టెన్గా పేరొందిన విరాట్ కోహ్లీ ఆ ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు 2025 మే 12న ప్రకటించాడు. 2024లో టీమిండియా టీ20 ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ ఆ తర్వాత ఆ ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు.
ఇక అతడు వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడతాడు. భారత 269వ టెస్ట్ ఆటగాడిగా 2011లో అరంగేట్రం చేసిన విరాట్ 123 టెస్టుల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 30 శతకాలతో 9,230 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో ఆడిన 5వ టెస్టే కోహ్లీకి చివరి టెస్టు. కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్ వరకు వన్డేల్లో కొనసాగే అవకాశం ఉంది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. వైద్య రంగంలో నర్సుల సహకారాన్ని గుర్తించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వైద్యులతో కలిసి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంలో వారు చేస్తున్న కృషి, అన్ని సమయాల్లో రోగికి తోడుగా ఉంటూ జబ్బును నయం చేయడంలో వారి పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. చారిత్రక నేపథ్యం. మదర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్గా పేర్కొనే ఫ్లోరెన్స్ నైటింగేల్ 1812 మే 12న ఇటలీలో జన్మించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా ఆమె పుట్టినరోజైన మే 12ను అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరపాలని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ ICN 1965లో తీర్మానించింది. 2025 నినాదం అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్, కేరింగ్ ఫర్ నర్సెస్ స్ట్రెంథన్స్ ఎకానమీస్. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా TSIIC. ఇప్పటి వరకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హోదాలో ఉన్న తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ TSIICను ప్రభుత్వ లిమిటెడ్ కంపెనీ హోదా కిందకు మార్చడానికి అనుమతిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్కు ఎందుకు మార్చాల్సి వస్తుందో ఆ జీవోలో వివరించారు. ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల బాండ్లను సమకూర్చుకోవడానికి TSIICకి అనుమతించింది. ప్రభుత్వ అనుమతి మేరకు TSIIC 9,995.28 కోట్ల మేరకు బాండ్లను జారీ చేసింది. గురుగ్రహ ధృవాల వద్ద వందల రెట్ల కాంతి. అంతరిక్షం నుంచి వచ్చే అధిక విద్యుదావేశం గల కణాలు భూధృవాలపైనున్న వాతావరణంలోని వాయు కణాలతో ఢీకొన్నప్పుడు ఆకాశంలో అందమైన జ్యోతులు నర్తిస్తూ కనిపిస్తాయి. వీటిని ఉత్తర, దక్షిణ ధృవ జ్యోతులని అంటారు. భూమి కన్నా ఎన్నో రెట్లు పెద్దదైన గురుగ్రహ ధృవాల వద్ద వందల రెట్లు ఎక్కువ కాంతితో వెలుగులు నర్తిస్తున్నాయని జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ కనిపెట్టింది. 2023 క్రిస్మస్ నాడు ఈ టెలిస్కోప్ తీసిన గురుజ్యోతుల ఫోటోలను శాస్త్రజ్ఞులు పరిశీలించారు. గతంలో వాయేజర్ 2 అంతరిక్ష నౌక నెప్ట్యూన్ గ్రహం ధృవాల వద్ద కూడా ఒక మోస్తరు కాంతులను కనిపెట్టింది. ఫర్ మోర్